శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానమునందు వ్రత పురోహితునిగా చేరి స్పెషల్ గ్రేడ్ పురోహితుడిగా, నిత్య కళ్యాణ దేవ పురోహితుడిగా, పురోహిత సంఘ అధ్యక్షులుగా, నిత్య వైదిక కార్యక్రమాల పర్యవేక్షకులుగా ఎన్నో విశేష సేవలందించి ఇటీవల కాలంలో పదవీ విరమణ చేసిన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాగాభట్ల కామేశ్వర శర్మ గారికి వ్రత పురోహితులు, శిష్యులు, శ్రేయోభిలాషులు సవినయంగా సమర్పించుకొను సన్మాన పత్రము. శ్రీ మన్మథనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ దశమి గురువారం గ్రహములన్నీ శుభస్థానముందున్న శుభతరుణములో రేవతి నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు వెల్దుర్తి గ్రామంలో నాగాభట్ల సత్యనారాయణ వెంకటరత్నం దంపతుల షష్ఠగర్భ సంతానముగా నాగాభట్ల కామేశ్వరరావు గారు జన్మించినారు. హే కుటుంబ పరిపోషక, వీరి తల్లిదండ్రులకు వీరితో పాటు 15 మంది పైబడి సంతానమగుడి చేత కుటుంబ పోషణ పెనుభారమగుడి చేత వెల్దుర్తి గ్రామం వీడి శ్రీ సత్యదేవుడు కొలువైన అన్నవర క్షేత్రం చేరినారు. తండ్రిగారి ఆశీస్సులతో చిన్నతనము నుండే కుటుంబ పోషణ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని వన్ మ్యాన్ ఆర్మీగా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల కోసం అహర్నిశలు శ్రమించిన త్యాగశీలి మీరు. హే గురు వెంకట్రావు శిక్షవరేణ్య, నిరంతర దైవచింతనాపరులు, కర్మిష్టి, నిగర్వి, స్వాధ్యాయవేత్త, అనవగ్రామ భక్తుజనులకు రామరక్ష, విష్ణు లలితా సహస్ర స్తోత్రపారాయణ మాధుర్యాన్ని రుచి చూపించిన మహనీయులు, సర్వజనహితులు అయిన చామర్తి వెంకట్రావు గారి వద్ద శ్రీ గురుభ్యో నమః అంటూ స్మార్త విద్యకు శ్రీకారం చుట్టినారు. విద్యను అభ్యసించే వారులకు నిస్వార్థముతో అహర్నిశలు విద్యాదానం చేసే అటువంటి ఉత్తమ గురువు దొరకడం మీ పూర్వజన్మ సుకృతమైతే నిరంతర గురు శుశ్రూష చేస్తూ విద్యను అభ్యసించడంలో మీ పట్టుదల, ఆసక్తి మీకు పేరు తెచ్చిపెట్టాయి. బహుగురు సేవిత ప్రాప్తి విద్యావరేణ్య, మీ ఆదిగురువు వెంకట్రావు గారి ప్రేరణతో 1969వ సంవత్సరంలో సత్యదేవుని సన్నిధిలో పురోహితుడిగా చేరి అప్పటి 4 పురోహితులలో ప్రముఖులైన కర్రి సూర్యనారాయణ గారిని సేవించి వారి కృపకు పాత్రులై నిలిచినారు. భారతదేశం గర్వించదగ్గ ఉత్తమోత్తమ ఘనాపాటిగా కీర్తి శిఖరాలు అధిరోహించిన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య ఘనాపాటి వారికి సేవలందించి అత్యంత ప్రీతిపాత్రుడై మెలిగినారు. శ్రీ గురువు గారైన వెంకట్రావు గారి అనుమతితో స్మార్తనిధి, అభినవ సూత, సత్యగద కాన కోకిల, బ్రహ్మశ్రీ పాలంకి పట్టాభిరామ్మూర్తి గారి వద్దను, వైదికాగ్రగణ్యులు బ్రహ్మశ్రీ గాంగేల రామ్మూర్తి గారి వద్దను, వేద విద్యా వాచస్పతి బ్రహ్మశ్రీ ఇరగవరపు లక్ష్మీ నృసింహాచార్యుల వద్దను, వేద విద్యా విభూషణ అంతర్వాణి వరణ్య ఇత్యాది బిరుదాంకితులు బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల నాగయజ్ఞేశ్వర సోమయాజీ గణపాటి వారి వద్దను, వేదరత్న చిట్టి నృసింహ గణపాటి వారి వద్దను తరువాయి స్మార్త విద్యను ఆమూలాగ్ర అభ్యసించి స్మార్త విద్యలో రాణించి గొప్ప ఖ్యాతిని గాంచినారు. వీరి పాండిత్య ప్రతిభను గుర్తించిన వారందరూ ఎన్నో విధములుగా మిమ్మల్ని సత్కరించి కృతార్థులైనారు. హే వేదికాగ్రేసర కార్యదీక్షాపరాయణ, శ్రీ సత్యదేవుని సన్నిధిలో శ్రీ బాలగంగాధర శాస్త్రి గారి ఆశీస్సులతో పిఠాపురం ద్విభాష్యం సోదరుల సహకారంతో మీ ఆధ్వర్యంలో 100కి పైగా ఋత్వికులతో జరిపించిన పంచాయతన యాగము, స్వామివారి అణివేటి మండపంలో జరిపించిన కోటి తులసి పత్రి పూజ మరియు రామాలయం పక్కన జరిపించిన శ్రీమద్ త్రివాద్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రపూర్వక చతుర్వేద హవనం మీ పురోహిత చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. సుమారు 4 దశాబ్దాలుగా శ్రీ స్వామివారి సన్నిధిలో జరిగే మాసోత్సవములు, వార్షిక బ్రహ్మోత్సవములు, శత జయంతి, ఆలయ పునర్నిర్మాణం ఇలా ఎన్నో వైదిక కార్యక్రమాలకు అహమస్మి అని నడుం కట్టి దేవాలయ ప్రతిష్టకు మరింత వన్నె తెచ్చిన మీ సేవానిరతి అనిర్వచనీయమైనది. క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల వారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు, వనదుర్గ కనకదుర్గ వారి యొక్క జాతర మహోత్సవములు వంటి సమస్త వైదిక కార్యక్రమములందు కీలక పాత్ర పోషించుచు ఎంతో వైభవోపేతంగా నిర్వహించిన ఘనత మీ సొంతం. సత్యగాయత్రి కాలనీ రూపకర్త హే కామేశ్వర, శ్రీ సత్యదేవుని సన్నిధిలో వరపురోహితులుగా పనిచేస్తున్న వారందరకు గృహయోగ్యత కల్పించాలని అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ గోయల్ గారి సంపూర్ణ సహకారంతో సుబ్బరాయపురంలో సుమారు 7 ఎకరాల భూమి తీసుకుని భగీరథ ప్రయత్నం చేసి గృహములు నిర్మించిన ధైర్యశాలి మీరు. ఆ గృహముల సముదాయములకు శ్రీ సత్యగాయత్రి కాలనీ అని నామకరణం గావించిన మీ ఔన్నత్యం కడు శ్లాఘనీయమైనది. బహుసన్మాన యోగాధీశ,
ఏ పూర్వపుణ్య భాగ్యమో బహుశా మీకు జరిగిన సన్మాన సత్కారములు ఎవ్వరికీ జరిగి ఉండవేమో అన్నది అతిశయోక్తి కాదు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారి చేతుల మీదుగా మొదటిసారిగా రాజమండ్రిలో స్వర్ణ కంకణ ప్రదానం, చతుర్ముఖ బ్రహ్మవాణి సమాఖ్య రాజమండ్రి వారి ద్వారా స్వర్ణ కర్ణాభరణముల ప్రదాన పూర్వక సన్మానం, 1998లో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదానం సత్రం అన్నవరం ద్వారా సన్మానం, పిఠాపురం ద్విభాష్య సోదరుల వారి గురువుగారి ట్రస్ట్ ద్వారా స్వర్ణ కంఠాభరణం సన్మానం, గాయత్రి వేద విద్యన్మండలి బ్రాహ్మణ సమాఖ్య నరసాపురం వారి సన్మానం, అంగర సుబ్బారావు గారి వేదసభ నరసాపురం వారు పురోహిత విద్వాన్ బిరుదుపూర్వక సన్మానం, వేద గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య ఏలేశ్వరం వారు వ్యాస పౌర్ణమి నాడు చేసిన సన్మానం వీరి జీవితంలో ఓ మధురానుభూతికి చిహ్నంగా నిలిచాయి. ఇలా ఎన్నో సత్కారములు పురస్కారములు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయంటే అది మీ పూర్వపుణ్య భాగ్యమే. పేరు ప్రతిష్టలు అందించిన నవరత్నాల లాంటి నవబిరుదులు స్మార్తరత్న, స్మార్త భూషణ, స్మార్త శిరోమణి, స్మార్త విద్యాంకార, స్మార్త ప్రవీణ, స్మార్త విద్యాశేఖర, స్మార్త విద్యాధురంధర, పురోహిత విద్వాన్, వైదికాగ్రేసర వంటి ఎన్నో బిరుదులు మీ విద్యా నిరతకి వ్యక్తిత్వానికి కొలమానం కాకపోయినా మిమ్మల్ని మీ కీర్తిని దశ దిశలా వ్యాప్తి గావించాయి. ఏ భాగ్యశీలి సూర్య లక్ష్మీ కుమారినాథ, మీ ధర్మపత్తులు లేడు సూర్యలక్ష్మి సూర్యకుమారుల యొక్క భాగ్యము వల్లనే మీరు ప్రతి చోట సన్మాన సత్కారములు పొంది ఉన్నారన్నది యథార్థం. ఎన్నో వైదిక కార్యక్రమములు లౌకిక వ్యవహారముల యందు సతమతమవుతున్న మీకు సేద తీర్చి ఎన్నో సేవలందించి మీ జీవిత భాగస్వాములై మీరు పయనించే ధర్మ మార్గమును అనుసరించి ఎందరికో మార్గదర్శకులై నిలిచారు అన్నది ఎంతో వాస్తవం. ఎందరికో స్వామి సన్నిధిలో వ్రత పురోహితులుగా జీవనోపాధి పదోన్నతులు కల్పించుడే కాక అన్నవర క్షేత్రమునికి వచ్చిన ఎందరో బ్రాహ్మణులకు బ్రాహ్మణ అన్నదాన సత్రం ద్వారా భోజన వసతి కల్పిస్తున్న నిరంతరం గోసేవలో తరించుచున్న మేము నేడు స్వర్ణ గండ పెండేరంతో స్మార్త శిఖామణి బిరుదుపూర్వక సన్మానంతో సత్కరించుట మా అందరి సుకృతముగా భావించుకొనుచున్నాం. శ్రీ సత్యదేవుని అనుగ్రహముతో ఇకపై మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్లు వ్రత పురోహితులు మరియు శిష్య బృందం. శ్రీ నాగాభట్ల కామేశ్వరరావు గారు ప్రస్తుతం విశ్రాంత వైదిక పర్యవేక్షకుడుగాను, సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్ర శాశ్వత అధ్యక్షుడుగాను ఇంకనూ కూడా బ్రాహ్మణ జాతికి తన సేవలు అందిస్తూనే ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. అటువంటి ఆ గురు సమానులకి ఎప్పుడు సత్యదేవుడి దయ వల్ల సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.